వార్తలకు తిరిగి స్వాగతం. గిరిజనుల అభ్యున్నతికి పరిరక్షణకు పాటుపడతారని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో హుస్సేన్ నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ తనకు గిరిజనులకు సేవ చేసే భాగ్యం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరిస్తారన్నారు. గిరిజనుల జీవనాధారమైన భూ సమస్యల్ని వెంటనే తమ సమస్యలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియని అమాయక గిరిజనులు ఉన్నారని, వారికి గిరిజనుల హక్కులు చట్టాలపై అవగాహన కల్పించాల్సి ఉందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇలా కలెక్టర్ ఆఫీస్కి రావడం, ఎస్పీ గారు ఇలా డే మొత్తం డిఎఫ్ఓ గారు ఉండొచ్చు, మెడికల్ కాలేజ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇవన్నీ తిరగడానికి చూడడానికి ఇక్కడ ఎలా ఉంది ఏం చేస్తుంది చూద్దామని వచ్చాను. కానీ నేను ఇక్కడ వచ్చినాక నేను వస్తానన్నా కూడా అఫీషియల్గా అంత పబ్లిక్కి తెలియకుండా పిటిషన్స్ చూస్తే దాదాపు 100 మంది వచ్చారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. దీనిలో ప్రధాన సమస్య మానుకోటలో ఎక్కువ ఉన్నది భూ సమస్య. భూ సమస్య చాలా దారుణంగా ఉంది. కలెక్టర్ గారిని అడగడం జరిగింది, ఆర్డీఓ గారు ఇన్ని ఉన్నారు, మిగతా ఇక్కడ ఉన్న అందరినీ మాట్లాడడం జరిగింది. తమ తమ సమస్యలు వచ్చిన కొన్ని సమస్యలు తీసుకొని ఏ శాఖలు ఏ బాధ్యతలు ఉన్నాయో సాక్షాత్ కలెక్టర్ గారే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఇక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మానుకోటలో అనేక సమస్యలు ఉన్నాయనేది అర్థమైంది.